నమస్కారం అందరికీ. ఈరోజు మనం ప్రపంచానికి శాంతి, కరుణ, అహింస, సమానత్వం అనే అమూల్యమైన సందేశాలను అందించిన మహనీయుడు గౌతమ బుద్ధుని గురించి తెలుసుకుందాం. బుద్ధ పూర్ణిమ అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మానవ జీవితానికి దిశానిర్దేశం చేసిన మహోన్నత దినం. ఈ రోజునే సిద్ధార్థుడు జన్మించాడు, బోధి వృక్షం క్రింద జ్ఞానోదయం పొందాడు, చివరకు మహాపరినిర్వాణాన్ని కూడా పొందాడని బౌద్ధ సంప్రదాయం చెబుతుంది. అందుకే ఈ పౌర్ణమి ప్రపంచవ్యాప్తంగా అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. సుమారు 2,500 సంవత్సరాల క్రితం శాక్య వంశానికి చెందిన రాజు శుద్ధోదనుడు, మహామాయాదేవికి సిద్ధార్థుడు జన్మించాడు. చిన్నప్పటి నుంచే ఆయన తెలివితేటలు, దయాగుణం, కరుణాభావం కలిగిన వ్యక్తి. రాజభవనంలో అన్ని సుఖాలు ఉన్నప్పటికీ, జీవితంలోని నిజమైన అర్థం ఏమిటో తెలుసుకోవాలనే తపన ఆయన మనసును వెంటాడేది. ఒకరోజు రాజభవనం బయటకు వెళ్లిన సిద్ధార్థుడు వరుసగా ఒక వృద్ధుడిని, ఒక రోగిని, ఒక మృతదేహాన్ని, చివరకు ప్రశాంతంగా సంచరిస్తున్న ఒక సన్యాసిని చూశాడు. ఈ 4 దృశ్యాలు ఆయన మనసులో గొప్ప మార్పును తీసుకొచ్చాయి. యవ్వనం, ఆరోగ్యం, సంపద అన్నీ శాశ్వతం కాదని, జననం ఉన్న చోట మరణం తప్పదని ఆయన గ్రహించాడు. మానవ దుఃఖానికి అసలు కారణం ఏమిటో తెలుసుకోవాలని సంకల్పించాడు. 29 వయసులో భార్య యశోధర, కుమారుడు రాహులను విడిచి రాజభోగాలను త్యజించి సత్యాన్వేషణ కోసం బయలుదేరాడు. అనేకమంది గురువుల వద్ద విద్యాభ్యాసం చేశాడు. కఠోర తపస్సులు ఆచరించాడు. శరీరాన్ని తీవ్రమైన కష్టాలకు గురిచేశాడు. కాని అతిగా భోగాలు కూడా, అతిగా తపస్సు కూడా జీవిత సత్యాన్ని తెలియజేయవని ఆయనకు అనుభవం ద్వారా తెలిసింది. తర్వాత బోధ్గయలోని బోధి వృక్షం క్రింద ధ్యానంలో కూర్చొని, సత్యాన్ని తెలుసుకునే వరకు ఇక్కడి నుంచి లేవను, అని ప్రతిజ్ఞ చేశాడు. గాఢ ధ్యానం అనంతరం వైశాఖ పౌర్ణమి రోజున ఆయనకు జ్ఞానోదయం కలిగింది. అప్పటినుంచి ఆయన, బుద్ధుడు, గా అంటే జ్ఞానాన్ని పొందినవాడిగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు. జ్ఞానం పొందిన తరువాత మొదట తనకు గతంలో తోడ్పడిన గురువులకు బోధించాలని అనుకున్నాడు. అయితే వారు అప్పటికే మరణించినట్లు తెలిసింది. అనంతరం తనతో కలిసి తపస్సు చేసిన 5 సహచరులను వెతుక్కుంటూ సారనాథ్లోని జింకలవనానికి వెళ్లాడు. అక్కడ ఆయన మొదటి ధర్మోపదేశాన్ని అందించాడు. దీనినే ధర్మచక్ర ప్రవర్తన గా పిలుస్తారు. అక్కడి నుంచే బౌద్ధ ధర్మ ప్రచారం ప్రారంభమైంది. బుద్ధుడు బోధించిన ప్రధాన సత్యం, జీవితంలో దుఃఖం ఉందని అంగీకరించడం. దుఃఖానికి కారణం మన కోరికలు, మమకారాలు, అహంకారమని చెప్పారు. కోరికలను అదుపులో పెట్టినప్పుడు దుఃఖానికి ముగింపు వస్తుందని, దానికి మార్గమే అష్టాంగ మార్గమని వివరించారు. సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం, సమ్యక్ వాక్కు, సమ్యక్ కర్మ, సమ్యక్ ఆజీవికం, సమ్యక్ ప్రయత్నం, సమ్యక్ స్మృతి, సమ్యక్ సమాధి, ఈ 8 మార్గాలను అనుసరించినవాడు శాంతిని పొందగలడని చెప్పారు. బుద్ధుని జీవితంలో కరుణకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆయన చెప్పిన ప్రతి మాటలో మానవత్వం ప్రతిఫలిస్తుంది. ద్వేషాన్ని ద్వేషంతో కాదు, ప్రేమతోనే జయించాలి అనే ఆయన సందేశం ఈ రోజుకీ ప్రపంచానికి మార్గదర్శకం. బుద్ధుని బోధనల్లో అత్యంత ప్రసిద్ధమైన కథ కిస్సా గౌతమి కథ. ఆమెకు ఒక్కగానొక్క కుమారుడు. ఒకరోజు పాము కాటుతో ఆ బాలుడు మరణించాడు. దుఃఖంతో తట్టుకోలేక తన బిడ్డను బ్రతికించమని ప్రతి ఒక్కరిని వేడుకుంది. చివరకు ఆమెను బుద్ధుని వద్దకు తీసుకువచ్చారు. ఆమె బాధను చూసిన బుద్ధుడు వెంటనే ఉపదేశం చేయలేదు. మరణం ఎప్పుడూ సంభవించని ఇంటి నుంచి ఒక పిడికెడు ఆవాలు తీసుకురా, అప్పుడు నీ బిడ్డను బ్రతికిస్తాను అని చెప్పారు. ఆశతో ఆమె ప్రతి ఇంటికీ వెళ్ళింది. కాని ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు మరణించిన విషయాన్ని తెలుసుకుంది. అప్పుడు మరణం అనేది ప్రతి మనిషి జీవితంలో సహజమని ఆమెకు అర్థమైంది. తిరిగి వచ్చి బుద్ధుని శరణు కోరింది. ఆ సంఘటన ద్వారా ఆమె జీవిత సత్యాన్ని గ్రహించి బౌద్ధ ధర్మాన్ని స్వీకరించింది. ఈ కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. దుఃఖం ప్రతి మనిషికీ వస్తుంది, కాని దానిని జ్ఞానంతో అంగీకరించినవారే నిజమైన శాంతిని పొందగలరు. బుద్ధుడు మాటలతో మాత్రమే కాదు, తన జీవితం ద్వారా కూడా ఆదర్శాన్ని చూపించాడు. కులం, మతం, ధనిక, పేద అనే భేదాలు లేకుండా అందరినీ సమానంగా చూశాడు. మహిళలకు కూడా బౌద్ధ సంఘంలో స్థానం కల్పించి సమానత్వాన్ని చాటి చెప్పాడు. సేవ, కరుణ, అహింస, సహనం వంటి విలువలను ప్రజల్లో పెంపొందించాడు.
బౌద్ధ ధర్మం భారతదేశంలోనే కాకుండా శ్రీలంక, నేపాల్, థాయిలాండ్, మయన్మార్, జపాన్, చైనా, టిబెట్, కొరియా వంటి అనేక దేశాలకు వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది బుద్ధుని బోధనలను ఆచరిస్తున్నారు. బుద్ధుని సందేశం కాలాన్ని దాటి నేటికీ సమాజానికి వెలుగునిస్తోంది. బుద్ధ పూర్ణిమ రోజున భక్తులు బౌద్ధ విహారాలను సందర్శిస్తారు. బుద్ధుని విగ్రహానికి పూలు సమర్పిస్తారు, ధ్యానం చేస్తారు, పేదలకు అన్నదానం, వస్త్రదానం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. శాంతి, కరుణ, ప్రేమ, దయ అనే విలువలను జీవితంలో ఆచరించాలని సంకల్పిస్తారు. నేటి ప్రపంచంలో కోపం, అసూయ, హింస, ఆందోళనలు పెరుగుతున్న సమయంలో బుద్ధుని బోధనలు మరింత అవసరమయ్యాయి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, ఇతరులను ప్రేమించడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం, నిజాయితీగా జీవించడం ఇవన్నీ బుద్ధుడు చూపించిన మార్గాలు. ఆయన చెప్పిన ఈ విలువలు ప్రతి కుటుంబానికి, ప్రతి సమాజానికి, ప్రతి దేశానికి ఎంతో అవసరం. బుద్ధుని జీవితం మనకు ఒక గొప్ప స్ఫూర్తి. రాజకుమారుడిగా పుట్టినా, ప్రపంచంలోని బాధను తన బాధగా భావించి మానవాళి కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. ఆయన బోధనలు ఏ ఒక్క మతానికి పరిమితం కావు. మానవత్వాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరికీ అవి వర్తిస్తాయి. బుద్ధ పూర్ణిమ మనకు కేవలం ఒక పండుగ కాదు, మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని వెలిగించే అవకాశం. మన జీవితంలో కోపానికి బదులు కరుణను, ద్వేషానికి బదులు ప్రేమను, హింసకు బదులు అహింసను, స్వార్థానికి బదులు సేవాభావాన్ని అలవర్చుకుందాం. అదే గౌతమ బుద్ధునికి మనం అందించే నిజమైన నివాళి. మనసును జయించినవాడే నిజమైన విజేత, ప్రేమను పంచినవాడే నిజమైన మహాత్ముడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.